శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. మిత్రాత్రిపుత్రనేత్రాయ త్రయీశాత్రవశత్రవే గోత్రచత్రాయ గోత్రాత్రేతే నమో నమః. నిజమైనటువంటి భగవంతుడి సమీపంలో మనందరం కూడా ప్రతినిత్యం ధర్మకార్యాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఈ ధర్మకార్యం వలన మనందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలి అని భావిస్తూ ఉన్నాం. తప్పక కలుగుతుందన్నటువంటి నిశ్చయంతో ఈనాటి పారాయణానికి సంకల్పాన్ని చేసుకుందాం. భగవదాశీర్వచనాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకోనసప్తతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అజ్ఞాయమానాపి సతీ సుఖమస్మ్యుషితా త్వయి సర్వకామైః సువిహితా రక్ష్యమాణా సదా త్వయా. సుఖాత్ సుఖతరో వాసః భవిష్యతి న సంశయః. చిరవిప్రోషితాం మాతః మామనుజ్ఞాతుమర్హసి. దారకౌ చ హి మే నీతౌ వసతస్తత్ర బాలకౌ పిత్రా విహీనౌ శోకార్తౌ మయా చైవ కథన్నుతౌ. దమయంతి పెద్దమ్మని కౌగలించుకున్నది, ఆనందపడింది, ఆమెకి నమస్కారం చేసింది. ఇక తన కోరికని ఆవిడ ముందు బయటపెడుతూ ఉన్నది. ఆ సుదేవుడు కూడా ఈ మొత్తం జరిగేటటువంటి సందర్భానికి సాక్షీభూతుడై ఉన్నాడు. నుంచుని చూస్తూ ఉన్నాడు. ఈమె భీమ మహారాజు గారి సంబంధీకురాలు. ఈమె ఇంట్లోనే దమయంతి ఉన్నది.
కావున దమయంతికి ఏ విధమైన ఇబ్బంది కూడా కలిగి ఉండదు. సంబంధం తెలియకపోయినా మహారాజు సంబంధికులంటే ఆయన ఎంత సంస్కారంగా వీళ్ళు కూడా ఉంటారు. కావున దమయంతి సుఖంగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు, సంతోషపడుతూ ఉన్నాడు. దమయంతిని నేను చూడగలిగాను అన్న ఆనందంలో ఉన్నాడు. అప్పుడు దమయంతి, అమ్మా, నేను ఎవరో మీకు తెలియనప్పటికీ కూడా నాకు చాలా మంచి ఆశ్రయాన్ని కల్పించారు. నేను మిమ్మల్ని ఎన్నో విషయాల్లో ఇబ్బంది పెట్టి ఉండవచ్చేమో, ఇలా చేయను అలా చేయను అంటూ, అయినా మీరు నాకు చాలా గొప్పదైన ఆశ్రయాన్ని కల్పించి నాకు రక్షణ కల్పించి సర్వ విధాలా నా కోరికను మీరు మన్నించారు. చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ ఉండడం నాకెంతో ఆనందమే, సందేహం లేదు. కానీ చిర విప్రోషితాం మాతః, నేను చాలా కాలం నుంచి భర్తృవియోగంతో ఇబ్బంది పడుతూ ఉన్నానన్నటువంటి విషయం మీకు తెలిసిందే కదా. అలాగే నా కూతురు కొడుకు ఇద్దరూ కూడా తాతగారింట్లో విదర్భలో ఉన్నారు. వాళ్ళ తాతగారి దగ్గర, తండ్రి దగ్గర లేడు అనేటటువంటి బాధలోనే వాళ్ళు కాలం గడుపుతూ ఉన్నారు. పిత్రా విహీనౌ శోకార్తౌ మయా చైవ కథన్నుతౌ. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి నన్ను చూడట్లేదు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళు ఇంకా కష్టపడతారు కదమ్మా. నా ద్వారా కూడా వాళ్ళు ఎందుకు దుఃఖపడాలి, శోకపడాలి, నేనెందుకు దూరం అవ్వాలి వాళ్ళకి అని చెప్పి అని ఆ పైన యది చాపి ప్రియం కించిత్ మయి కర్తుమిహేచ్ఛసి విదర్భాన్యాతుమిచ్ఛామి శీఘ్రం మే యానమాదిశ బాఢమిత్యేవ తాముక్త్వా హృష్టామాదృశ్వసా నృప గుప్తాం బలేన మహతా పుత్రస్యానుమతే తతః ప్రాస్థాపయత్ రాజమాతా శ్రీమతీం నరవాహినా యానేన భారత శ్రేష్ఠ స్వర్ణపాన పరిచ్ఛదాం. ఇలా అంటూనే దమయంతి, అమ్మా, నాకు మీరు ఏదైనా మంచిని చెయ్యాలనుకుంటే, నాకు ఇష్టమైనటువంటి దాన్ని దేన్నైనా మీరు అనుకుంటూ ఉన్నట్లయితే నన్ను వెంటనే విదర్భ రాజ్యానికి పంపించే ఏర్పాట్లు చూడండి, నేను అక్కడికి వెళ్దామనుకుంటున్నాను అని చెప్పి అనేటప్పటికీ దమయంతి యొక్క మాటలు విన్నది రాజమాత. వెంటనే ఆ రాజు యొక్క తన కొడుకైనటువంటి ఆ రాజు యొక్క చేదిరాజు యొక్క సుబాహుడు ఆయన యొక్క అనుమతి తీసుకుని సంతోషంగా ఇంకా దమయంతిని పంపిద్దాం అని చెప్పి సిద్ధమైంది. అసంఖ్యాకమైనటువంటి అనుచర గణాన్ని, పరిజన సమూహాన్ని ఏర్పాటు చేసింది. రక్షకుల్ని కూడా కొంతమందిని పెట్టింది, ఎవరైనా మధ్యలో దమయంతిని ఇబ్బంది పెడతారేమోనని. అలాగే తల్లి హృదయం కదా, కూతురు వెళ్తోంది ఇంట్లోంచి, అందుకని ఈ ప్రయాణ భత్యాలంటూ ఉంటామే మార్గ మధ్యంలో కావలసినటువంటివి అవన్నీ కూడా సిద్ధం చేయించింది. తినడానికి వీళ్ళందరికీ కూడా అవన్నీ కూడా సిద్ధం చేయించి ఒక మేనా మీద కొంతమంది పల్లకీలో దమయంతిని మోసుకుని తీసుకుని వెళ్తూ ఉంటే ముందు వెనక పరిజనం, రక్షక దళం అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితోటి వైభోగంగా దమయంతిని పుట్టింటికి పంపించింది రాజమాత. ఆ పైన తతస్సా నచిరాదేవ విదర్భానగమత్ పునః తాంతు బంధుజన సర్వ ప్రహృష్ట సమపూజయతే సర్వాన్ కుశలినో దృష్ట్వా బాంధవాన్ దారకౌచతౌ మాతరం పితరం చోభౌ సర్వం చైవ సఖీజనం దేవతా పూజయామాస బ్రాహ్మణాంశ్చైజత్విని పరేణ విధినా దేవీ దమయంతి విశాంపతే.
అతర్పయత్సు దేవంచ గోసహస్రేణ పార్థివ ప్రీతో దృష్ట్వైవ తనయాం గ్రామేణ ద్రవిణేన చ సావ్యుష్టారజనీం తత్ర పితుర్వేష్మని భావిని విశ్రాంతామాతరం రాజన్ ఇదం వచనమబ్రవీత్. అలా దమయంతిని పంపించిన తర్వాత కొద్ది కాలానికి దమయంతి పరిచర జనంతో కలిసి విదర్భ రాజ్యాన్ని చేరుకున్నది. ఆమెని చూసిన వెంటనే బంధుజనాలంతా కూడా ఎంతో ఆనందపడిపోయారు. వెంటనే సంతోషంతో దమయంతిని అక్కున చేర్చుకున్నారు. కొంతమంది దుఃఖపడ్డారు. ఆ తరువాత ముందు తన పిల్లలిద్దరినీ చూసుకుంది. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల్ని చూసుకుంది. ఆ పైన తన సఖీజనం, మనం ఆరంభంలో చెప్పుకున్నాం, వాళ్ళందరినీ కూడా చూసింది. అందరినీ చూసిన తర్వాత ఒక ధైర్యం, ఒక ఆనందం అన్నీ కలిగినాయి. చాలా సంతోషపడింది. ఆ పైన వెంటనే దేవతలందరినీ కూడా పూజించి చక్కగా దేవతారాధన చేసింది. ఎటువంటి అపకారం జరగకుండా మళ్ళీ నేను నా పిల్లల దగ్గరికి చేరాను, ఇదంతా నీ అనుగ్రహం పరమాత్మ అని సురార్చన చేసింది. ఆ పైన ఇక ప్రత్యక్ష దేవుల్ని పూజించాలి అని భూసురార్చన కూడా చేసింది. అందరి ఆశీస్సుని పొందింది. ఆ తర్వాత భీమరాజ మహారాజు యొక్క సంతోషానికి హద్దులు లేవు. ఎంతో ఆనందపడ్డాడు. కూతుర్ని చూసి మురిసిపోయాడు. ఇదంతా జరగడానికి కారణం సుదేవుడు. ఆ సుదేవుణ్ణి పిలిచాడు. పిలిచి 1000 గోవుల్ని, ఓ గ్రామాన్ని, అలాగే ధనాన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చి ఆయన్ని గౌరవించాడు అన్నమాట ప్రకారం. ఆ పైన దమయంతి తన తండ్రి గారి ఇంట్లోనే విశ్రాంతితో చక్కగా రాత్రంతా గడిపింది. ఆ తరువాత తన యొక్క తల్లిని ఈ విధంగా అడగడం మొదలుపెట్టింది. దమయంత్యువాచ మాం చేదిచ్ఛసి జీవంతీం మాతః సత్యం బ్రవీమితే నరస్య నరవీరస్య యతస్వానయనే పునః దమయంత్యా తథోక్తా తు సా దేవీ భృషదుఃఖిత బాష్పేణాపి హితా రాజ్ఞీ నోత్తరం కించిదబ్రవీత్. తదవస్థాన్ తు తాన్ దృష్ట్వా సర్వమంతఃపురం తదా హా భూతమతీవాపి వాసీత్ భృశం చ ప్రరోదః. తతో భీమం మహారాజం భార్యా వచనమబ్రవీత్ దమయంతి తవ సుతా భర్తారమనుశోచతి. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆడపిల్ల తల్లితోటి అన్నీ చెప్పుకోగలదు కాబట్టి దమయంతి తన తల్లితో మాట్లాడడం మొదలుపెట్టింది. అమ్మా, నేను నీకు నిజం చెప్తూ ఉన్నాను. నలమహారాజు ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియలేదు. ఆయన ఎక్కడ ఉన్నాడో నేను తెలుసుకోలేకపోయాను. ఆయన సమాచారం ఏది కూడా ఇంతవరకు లభించలేదు. అయితే నేను బ్రతికుండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నట్లయితే వెంటనే నలమహారాజును మళ్ళీ తీసుకుని రావడానికి తగినటువంటి ప్రయత్నం చెయ్యి. ఆయన లేకుండా నేను జీవనాన్ని కొనసాగించలేను. నాకు చాలా బాధగా ఉన్నది. ఆయన్ని చూచి ఎన్ని రోజులైందో, ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో తెలియట్లేదమ్మా అని చెప్పేటప్పటికీ ప్రాణం తీసుకుంటాను అన్నటువంటి శ్లేష బోధపడుతూ ఉన్నది. దమయంతి తల్లికి ఏడ్చిందావిడ. వెక్కి వెక్కి ఏడ్చి ఏమీ మాట్లాడలేకపోయింది. వెంటనే ఆ మహారాణి అంత దుఃఖంతో ఏడుస్తూ ఉంటే దమయంతి పలికిన మాటలు విన్న తరువాత
అంతఃపురంలో ఉండేటటువంటి జనాలందరూ కూడా చూశారు. ఎంత కష్టపడిపోతోంది మహారాణి, అయ్యో ఎంత కష్టం వచ్చింది, ఈ దమయంతికి రావలసినటువంటి కష్టం కాదే, ఈ మహారాణికి ఈ వయసులో కలగాల్సినటువంటి దుఃఖం కాదే ఇది, ఏం చెయ్యగలదావరైనా, ఎక్కడ ఉన్నాడు నలమహారాజు అని చెప్పి వెతకగలదు. ప్రయత్నం ప్రారంభించాం, ఆయన యొక్క సమాచారం ఇంకా లభించలేదు. దైవవశాత్తు దమయంతి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇందుకు సంతోషపడుతూ ఉన్న సందర్భంలో దమయంతి ప్రాణత్యాగమైనా చేసుకుంటానేమో కానీ నలమహారాజుని చూడక ఉండలేనమ్మా అని అంటూ ఆయన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయమంటుంటే ఏ ప్రయత్నం చేయగలడు ఈవిడైనా, ఎంత దుఃఖపడుతోంది మహారాణి అని చెప్పి అంతఃపురంలో అక్కడ విశ్రాంతి గదిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భోరున ఏడవడం మొదలుపెట్టారట. ఇక హాహాభూతం అతీవాసీత్ భృశంచ ప్రరోధ, అందరూ పెద్ద పెట్టున రాగాలు తీస్తూ శోకాలు మొదలెట్టేటప్పటికీ హాహాకారాలు పుట్టినాయి విశ్రాంతి గదిలో. ఆ తర్వాత తతో భీమం మహారాజం భార్యావచనమబ్రవీత్ దమయంతి తవ సుతా భర్తారమనుశోచతి అపగృహ్య చ లజ్జాం సా స్వయముక్తవతీ నృప ప్రయతంతు తవ ప్రేష్యాః పుణ్యశ్లోకస్య మార్గణే. ఇక తర్వాత ఈ మహారాణి భీమ మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మహారాజా, దమయంతి భర్త జాడ తెలియట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉన్నది, చాలా దుఃఖపడుతూ ఉన్నది. చివరికి ప్రాణాన్నైనా తీసుకుంటానేమో, కొన్ని రోజులకి నేను ఇలా జీవించి ఉండలేనేమో, ఆయన గురించి వెతికించమ్మా అంటోంది అని జరిగిన విషయాన్నంతా ఆయనకి వివరించింది. ఇక ఏదైనా ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి సిగ్గు పడుతూ ఉండేటటువంటి మన పిల్ల నా భర్తని నా దగ్గరికి తీసుకురండి అంటూ సిగ్గు విడిచి నాతో ఇలా అడిగింది, తానే చెప్పింది. అందుకని ఇంతవరకు ఎప్పుడు ఇట్లా మాట్లాడి ఎరగదు దమయంతి. ఈ సమయంలో ఇట్లా మాట్లాడింది అని అంటే ఎంత దుఃఖపడుతోందో, ఎంత కష్టపడుతోందో, తన భర్త గురించి ఎంత ఆలోచిస్తూ ఉన్నదో. కావున శీఘ్రాతి శీఘ్రంగా నలమహారాజు ఎక్కడ ఉన్నాడో మీరు మనుష్యులని పంపించి వెతికించండి, ఆయన సమాచారం తెలుసుకోండి, సాధ్యమైనంత త్వరగా నలమహారాజుని గుర్తించేటటువంటి ప్రయత్నంలో ఉండండి అని చెప్పి మహారాణి భీమసేన మహారాజుతో చెప్పింది. ఆయన విన్నాడు. ఆ పైన ఇంకొందరిని పిలిచి వారికి తగిన ఆదేశాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అవి ఏ విధంగా ఉన్నాయో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈ శ్లోకములని చక్కగా ఇప్పుడు పారాయణ చేసుకుని మహాభారత పారాయణ పుణ్య ఫలాన్ని పొందుతూ శ్రీనివాసానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆ దమయంతీదేవి చేదిరాజ మాత అంతఃపురం నుండి నేను విదర్భ రాజ్యానికి నేను వెళ్ళినట్లయితే చాలా సంతోషపడతాను, ఖచ్చితంగా నా పుట్టింటికి నన్ను పంపించవమ్మా అని ప్రార్థించిన వెంటనే ఆ రాజమాత పంపించినటువంటి విధానమును అక్కడ తల్లిదండ్రులను గూర్చి చూసిన వెంటనే ఆ దమయంతి దుఃఖపూరితమైనటువంటి మాటలు ఏ విధంగా మాట్లాడింది అనేటటువంటి విషయాలను మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా కళ్ళకు కట్టినట్టుగా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత అరణ్య పర్వంలో 69వ అధ్యాయంలో 18వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
ఆజ్ఞాయమానాపి సతీ ఆజ్ఞాపయామాన సతీ సుఖమస్మ్యుషితా త్వయి సుఖమస్పృశితా త్వయి సర్వకామైః సువిహితా సర్వకామైః సువిహితా రక్ష్యమానా సదా త్వయా రక్ష్యమాణా సదా త్వయా సుఖాత్ సుఖతరో వాసః సుఖాత్ సుఖతరో వాసః భవిష్యతి న సంశయః భవిష్యతి న సంశయః చిరవిప్రోషితాం మాతః చిరవిప్రోషితాం మాతః మామనుజ్ఞాతుమర్హసి మామనుజ్ఞాతుమర్హసి దారకౌ చ హి మే నీతౌ దారకౌ చ హి మే నీతౌ వసతస్తత్ర బాలకౌ వసతస్తత్ర బాలకౌ పుత్రవిహీనౌ శోకార్తౌ పుత్రావిహీనౌ శోకార్తౌ మయా చైవ కథన్నుతౌ మయా చైవ కథన్నుతౌ యది చాపి ప్రియం కించిత్ యది చాపి ప్రియం కించిత్ మయి కర్తుమిహేచ్ఛసి మయి కర్తుమిహేచ్ఛసి విదర్భాన్ యాతుమిచ్ఛామి విదర్భాన్ యాతుమిచ్ఛామి శీఘ్రం మే యానమాదిశ శీఘ్రం మే జానమాదిశ బాఢమిత్యేవ తాముక్త్వా పాఠమిత్యేవ తాముక్త్వా పృష్టా మాతృశ్వసా నృప హృష్టా మాదృశ్వసా నృప గుప్తాం బలేన మహతా గుప్తాంబరేణ మహతా పుత్రస్యానుమతే తతః పుత్రస్యానుమతే తతః ప్రాస్థాపయద్రాజమాతా ప్రాస్థాపయద్రాజమాతా శ్రీమతీం నరవాహినా శ్రీమతీం నరవాహినా యానేన భరతశ్రేష్ఠ యానేన భరతశ్రేష్ఠ స్వన్నపాన పరిచ్ఛద స్వన్నపాన పరిచ్ఛద తతః సా న చిరాదేవ సదస్సాన చిరాదేవ విదర్భానగమత్ పునః విదర్భానగమత్ పునః కాంతు బంధుజనః సర్వః కాంతు బంధుజనః సర్వః ప్రహృష్టः సమపూజయత్ ప్రహృష్టः సమపూజయతే సర్వాన్ కుశలినో దృష్ట్వా సర్వాన్ కుశలినో దృష్ట్వా బాంధవాన్ దారకౌ చ తౌ బాంధవాన్ దారకౌ చ తౌ మాతరం పితరం చోభౌ మాతరం పితరం చోభౌ సర్వం చైవ సఖీజనం సర్వం చైవ సఖీజనం దేవతాః పూజయామాస దేవతాః పూజయామాస బ్రాహ్మణాంశ్చ యశస్విని బ్రాహ్మణాంశ్చ యశస్విని పరేణ విధినా దేవి పరేణ విధినా దేవీ దమయంతి విశాంపతే దమయంతి విశాంపతే అతర్పయత్సు దేవం చ అతర్పయత్సు దేవం చ గోసహస్రేణ పార్థివః గోసహస్రేణ పార్థివః ప్రీతో దృష్ట్వైవ తనయాం ప్రీతో దృష్ట్వైవ తనయా గ్రామేణ ద్రవిణేన చ గ్రామేణ ద్రవిణేన చ సావ్యుష్టారజనీం తత్ర సావ్యుష్టారజనీం తత్ర పితుర్వేష్మని భావిని పితుర్వేష్మని భావిని విశ్రాంతా మాతరం రాజన్ విశ్రాంతా మాతరం రాజన్ ఇదం వచనమబ్రవీత్ ఇదం వచనమబ్రవీత్ దమయంత్యువాచ దమయంత్యువాచ మాం చేదిచ్ఛసి జీవంతి మాం చేదిచ్ఛసి దీవంతి మాతః సత్యం బ్రవీమి తే మాతః సత్యం బ్రవీమి తే నలస్య నరవీరస్య నలస్య నరవీరస్య యతస్వానగనే పునః యతస్వానయనే పునః దమయంత్యా తథోక్తా తు దమయంత్యా తథోక్తా తు సా దేవీ భృశ దుఃఖితా सा देवी भृजदुःखिता బాష్పేనాపి హితారాజ్ఞి बाष्पेणापि हिता राज्ञी నోత్తరం కించిదబ్రవీత్ नोत्तरं किञ्चिदब्रवीत् తదవస్థాంతు తాన్ దృష్ట్వా तदवस्थान्तु तान् दृष्ट्वा సర్వమంతః పురం తదా सर्वमन्तः पुरं तदा ఆహాభూతమతీవాసీత్ आहाभूतमतीवासीत् వృషం చ ప్రరురోధః भृशं च परिरोह తతో భీమం మహారాజం ततो भीमं महाराजं భార్యా వచనమబ్రవీత్ भार्या वचनमब्रवीत् దమయంతి తవ సుతా दमयन्ती तव सुता భర్తారమనుశోచతి भर्तारमनुशोचति అపకృష్య చ లజ్జాం సా अपकृष्य च लज्जां सा స్వయముక్తవతీ నృప स्वयमुक्तवती नृप ప్రగతంతు తవ ప్రేష్యాః इदं तु तव प्रेष्याः పుణ్యశ్లోకస్య మార్గణే पुण्यश्लोकस्य मार्गणे ఓం నమో వెంకటేశాయ గోవిందనామ సంకీర్తనాన్ని చేసుకుందాం శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర మగుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద
సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసుల వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాచిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆజంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద శుభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషంగా స్వామివారి నామ సంకీర్తనం చేసుకున్నాం. సర్వథా మనందరినీ కూడా కాపాడాలి అని, అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అని స్వామిని ప్రార్థిస్తూ లోకా సమస్తాః సుఖినో భవంతు అంటూ మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु తే. అథ లోకక్షేమ ప్రార్థనా
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.